ఈవీ యాత్రకు స్వాగతం. మీరు చూస్తుంది ఈవీ యాత్ర. మనం ఇప్పుడు చిట్కుల్ చాముండేశ్వరి దేవాలయానికి బయలుదేరినామండి. అద్భుతమైన ఏడుపాయల వనదుర్గ దేవాలయానికి సమీపంలో ఉంటుందండి ఈ దేవాలయము. ఇది జోగిపేటకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీకు కనిపించే వాటరే ఇవి ఏడుపాయల వరకు వెళ్తుంటాయి. అద్భుతమైన దేవాలయము. ఈ చాముండేశ్వరి దర్శనము మహాపుణ్యఫలమని ఇక్కడి భక్తులు నమ్ముతూ ఉంటారండి. అద్భుతమైన దేవాలయం. మీరు చూస్తున్న దేవాలయం. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు అక్కడ దృశ్యాలు మీకు చూపిస్తాను. ఇక్కడి గాలిగోపురం నూతనంగా నిర్మించడం జరిగిందండి. ఈ గాలిగోపురము ఆకాశానికి ఆనిందేమో అన్నట్టుగా మనకు దర్శనం ఇస్తుంది. అద్భుతమైన దేవాలయము. ఈ దేవాలయము శ్రీ హంపి పీఠాధిపతి అయిన విరూపాక్ష స్వామివారి పర్యవేక్షణలో ఈ దేవాలయము కార్యక్రమాలన్నీ నడుస్తూ ఉంటాయండి. చాలా అద్భుతమైన దేవాలయము. నాలుగు వైపులా 4 ద్వారాలండి. చిట్కుల్ చాముండేశ్వరి దేవాలయము. ఇవి నూతనంగా నిర్మిస్తున్న గాలిగోపురాలు. శరన్నవరాత్రులకి దేవాలయము అంగరంగ వైభవంగా ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటుంది. ఇక్కడి గ్రామవాసులు అధిక సంఖ్యలో వచ్చేస్తారు. ఇక్కడి లోకల్ గ్రామ వాళ్ళే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారండి. ఈ దేవాలయము చాలా ప్రసిద్ధి చెందింది. రంగులతో ఈ దేవాలయాన్ని ముస్తాబు చేస్తున్నారండి. ఈ నవరాత్రులు అంగరంగ వైభవంగా 9 రోజులు 9 అవతారాలుగా అమ్మవారిని చూపిస్తారు. అద్భుతమైన అలంకరణ అండి. 2 కళ్ళు చాలవంటే నమ్మరు. అట్లాంటి అలంకరణలో అమ్మవారిని దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన దేవాలయము. చాలా విశాలంగా పెద్ద దేవాలయము. సాక్షాత్తు అమ్మవారు ఇలా ఫోటోలో ఉన్నట్టుగా ఉంటుందండి. ఎందుకంటే మూల విరాట్ని మనకు తీయనీయలేదు కాబట్టి అమ్మవారి ఫోటో మీకు చూపించాను. పెద్ద పెద్ద ప్రాకారాలతోటి, శ్రీచక్రాలతోటి ఈ దేవాలయంలో గోడలు మనకు స్లాబ్ పైన కనిపించే దృశ్యాలు అవి. చాలా అద్భుతంగా రంగులతోటి ముస్తాబు చేశారు. ఈ దేవాలయము చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ దేవాలయంలోని అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకాలు, చండీ యాగము ఈ నవరాత్రుల్లో అద్భుతంగా చేస్తుంటారండి. ఎవరైనా ఈ దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఈ పూజలు చేయించుకోండి. చాలా ఫలితం ఉంటుంది. ఈ దేవాలయానికి వచ్చి దర్శించండి. ఈ అమ్మవారికి ఎదురుగా వైష్ణవిదేవి, కాళికామాత, సరస్వతిదేవి ముగ్గురు అమ్మలు కొలువై ఉన్నారండి. మీకు కనిపిస్తుంది కదా, అక్కడ అమ్మవారికి ఎదురుగా ఉంటారు వీళ్ళు. మూల విరాట్కి ఎదురుగా కనిపించే అమ్మవారు వీళ్ళు. మీకు చిన్నగా కనబడుతుంది అమ్మవారు, కానీ క్లారిటీ లేదు. అమ్మవారి రూపం మాత్రం ఇలా ఉంటుందండి అద్భుతంగా. మొక్కుబడులు ఉన్న వాళ్ళు ఇలా టెంకాయలకు కట్టి అమ్మవారికి మొక్కుకొని వాళ్ళ కోరికలు తిరిగిన తర్వాత వచ్చి మళ్ళీ దర్శించుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారండి. ఇది నూతనంగా నిర్మిస్తున్నారు. ఇంకా గాలిగోపురము పూర్తిగా కాలేదు, పనులు అవుతున్నాయి. ఇక్కడ భక్తులు నివాసం ఉండడానికి అంటే గదులు కూడా ఇక్కడ ఉన్నాయండి. వచ్చేవారికి ఇలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యాలు ఉన్నాయండి. ఇక్కడి వాళ్ళకి మధ్యాహ్నం సమయంలో అంటే 1 గంట లోపు వచ్చిన వాళ్ళకి ఇక్కడ అన్నదాన ప్రసాదం కూడా, మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుందండి. రుచికరమైన భోజనం కూడా ఇక్కడ దేవాలయం వాళ్ళు భక్తులకు వచ్చిన వాళ్ళకి పెడుతుంటారు. ఇది పార్కింగ్ ప్లేస్ అండి, కారు మనం పెట్టుకోవడానికి గుడి ముందు. ఇది నవరాత్రుల్లో
అద్భుతమైన దేవాలయము. చిట్కుల చాముండేశ్వరి దేవాలయము చాలా అద్భుతమైంది. నేను దాదాపుగా 2005 నుంచి ఈ దేవాలయానికి వస్తున్నానండి. నాకైతే ప్రతిసారి ఐపమాల వేసుకుంటాం కదా, ఆ సమయంలో ఖచ్చితంగా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తాము. అదేవిధంగా ఇప్పుడే పూజారి గారు మనకి ఇన్విటేషన్ ఇచ్చారండి. శరన్నవరాత్రులు వస్తున్నాయి కదండి, మనకు 3వ తారీఖు నుంచి వస్తున్నాయి. 3 నుంచి 11 తారీఖు వరకు ఈ అమ్మవారి శరన్నవరాత్రులు అండి. రోజుకు ఒక అవతారంగా 9 నవరాత్రులు ఈ అమ్మవారిని రంగరంగ వైభవంగా ముస్తాబు చేసి అలంకరణ చేసి ఇక్కడ కుంకుమార్చన కావచ్చు, అభిషేకాలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ చండీ యాగం కావచ్చు, చాలా అద్భుతంగా చేస్తారండి. ఎవరైనా భక్తులు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా రండి. 3వ తారీఖు 10వ నెల ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేయండి. ఈ శరణార్థులకి అమ్మవారిని రెండు కన్నులతో చూసేంత అద్భుతంగా ముస్తాబు చేసి అమ్మవారిని అంగరంగ వైభవంగా ఈ శరణవరాత్రులు అమ్మవారిని పూజ చేస్తారండి. ఇది చిట్కూరు గ్రామం అండి. చిట్కూరు చాముండేశ్వరి అమ్మవారి దేవాలయము ఇది జోగిపేట నుంచి దాదాపుగా ఒక 7 నుంచి 6 కిలోమీటర్ల మధ్యలో ఉంటుందండి. ఈ దేవాలయానికి రండి, తరించండి, ఈ అమ్మవారిని ఆశీర్వాదం పొందండి. చూడండి, ఈ దేవాలయం చాలా అద్భుతంగా మీరు దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకో చిన్న విషయం అండి, ఈ మధ్యకాలంలో యువత ముఖ్యంగా మన ఇంట్లో మన పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు కావచ్చు, చదువుకునే పిల్లలు కావచ్చు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కొద్దిగా గ్రహించండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇక్కడ దేవాలయాల దగ్గర మద్యం సేవిస్తూ వాళ్ళు మాదక ద్రవ్యాలు అంటే గంజాయి కానీ అలాంటి మత్తు పదార్థాలు తీసుకొని వాళ్ళు చెడిపోతున్నారండి. ఈ మధ్యకాలంలో చాలా గొడవలు అయినాయి మణికొండ ప్రాంతంలో కూడా. ఇలాంటి సంఘటనలు మళ్ళీ కాకుండా మీరే మీ ఇంట్లో మీ పిల్లల్ని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో సాహసం చేస్తున్నారు, వాళ్ళ మిత్రులు ఎలా ఉన్నారు, వాళ్ళ సంభాషణ ఎలా ఉంది, మనం ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు, ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు కొద్దిగా గ్రహించండి. ఎందుకంటే కన్న తల్లిదండ్రులు మీరే కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల హావభావాలు మీరు గుర్తుపడతారు కాబట్టి చూడండి. చాలామంది చెడిపోతున్నారు కాబట్టి ఇది నేను లైవ్లో చూశాను. మా శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఇది చాలా ఘోరంగా పెద్ద గొడవ అయిందండి. 5 మంది యువకులే మన వాళ్ళ మద్యం సేవించి గుడి ముందే వీరంగం చేశారు. చాలామందికి దెబ్బలు తగినాయి, వాళ్ళు కాలు రీపోయినాయి. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మీరు కూడా మీ పిల్లల్ని మీరు చూసుకుంటే, మనమే మా ఇంట్లో చూసుకుంటే బయటికి వెళ్ళిన తర్వాత మంచి పిల్లల్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల్ని ఒక్కసారి బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారో కొద్దిగా గ్రహించండి. ఈ ఒక్క నా సమాచారాన్ని మీకు ఇస్తున్నాను. ఎందుకంటే మీ పిల్లలండి, ఎందుకంటే మీ పిల్లలు మంచిగా ఉంటుంది, సమాజం మంచిగా ఉంటుంది. కాబట్టి అందరూ ఇది గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.